వినాయక చవితి ఉత్సవంలో భాగంగా నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలోని రామ్నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు పోలా సురేష్, వార్డు కౌన్సిలర్ బాదం సునీత ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన సిద్ధి వినాయక మండపంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగర్ కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్, సిఐ కనకయ్య, అదేవిధంగా ఎస్ఐ గోవర్ధన్ సంప్రదాయ దుస్తుల్లో హాజరై భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. అనంతరం వారు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, హిందూ బంధువుల ఆరాధ్య దైవం మొదటి పూజకుడు గణపతి దేవుడని, ఈ వినాయక చవితి సందర్భంగా నాగర్ కర్నూల్ ప్రాంత ప్రజలంతా స్వామివారి కృపతో అందరికీ మంచి జరగాలని కోరుకున్నట్లు వారు తెలిపారు. అదేవిధంగా సిఐ కనకయ్య మాట్లాడుతూ, ఈ వినాయక చవితి ఉత్సవాలను పట్టణ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయాలకు తావివద్దని, ఆ స్వామివారి కృప పట్టణ ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని వారు కోరారు. నిర్విఘ్నంగా కొనసాగాలని చెప్పేసి మనం అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ గణేష్ ఉత్సవ నిర్వాహకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు, మనం ఏ కార్యక్రమం చేసినా కానీ ముందుగా పూజ చేసేటటువంటి వ్యక్తి గణేష్ మహారాజ్. ఆయన యొక్క ఆశీస్సులతోని ప్రతి వ్యక్తికి కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేసేటటువంటి ప్రతి వ్యక్తికి కూడా అన్ని రకాలుగా మంచి జరగాలని, చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తి కావాలని, అదేవిధంగా ఈ రామ్నగర్ కాలనీలో నిర్వహిస్తున్నటువంటి ఉత్సాహకులు కూడా ఈ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళకు కూడా ప్రతి కార్యక్రమంలో కూడా దిగ్విజయం చేకూరాలని, ఆ గణేష్ మహారాజు యొక్క ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఐకమత్యంతో అందరూ కూడా పోరాటం చేస్తూ అభివృద్ధి పథంలో ఉండాలని, ప్లస్ రామ్నగర్ కాలనీ నాగర్ కర్నూల్ పట్టణానికి ఒక దిక్సూచిగా ఉండాలి అని చెప్పేసి అందరికీ గణేష్ యొక్క ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను. మా గణేశుడు మీరు వచ్చి ఇంత మంచి అన్నదానంలో పాల్గొనేందుకు మీకు ఎంబడి